ఈ వీడియో చూసే ముందు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, తనూజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో దయచేసి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్నమాట వీడియో. కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యాక చాలా అయితే ట్రోల్ అవుతుందన్నమాట. అండ్ అంటే మనోడు సెల్యూట్ కొట్టడం, ఒక ఆర్మీ పర్సన్ లాగా సెల్యూట్ కొట్టడం అలా కొట్టకూడదంట. మరెందుకో నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ వచ్చారు. సీరియల్స్ నుంచి చేసినోళ్ళు వచ్చారు. మూవీస్ నుంచి చేసినోళ్ళు వచ్చారు. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు దర్జాగా చెప్పుకుంటున్నారు. నేను పలానది చేశాను. పలానా దాని వల్ల హైప్ అయ్యాను. దీనివల్ల నాకు బిగ్ బాస్ షో వచ్చిందని దర్జాగా చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళది తప్పు లేదనమాట. మనోడు ఆర్మీలో దేశానికి సేవ చేసి ఒక అగ్ని పరీక్ష నుంచి ఒక కామన్ మ్యాన్ లాగా హౌస్‌లోకొచ్చి ఏదో అంటే ఇన్ని రోజులు చెప్పుకోలేదు. మనం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా నేను ఆర్మీ పర్సన్ అని చెప్పుకోలేదు. ఆ కెప్టెన్సీ టాస్క్ లాస్ట్‌లో విన్ అయినప్పుడు ఎమోషన్‌తో అది చేసిన సెల్యూట్ అనేది ఆర్మీ సింపతి ఎక్కువొస్తుంది. ఆర్మీ పర్సన్ అది ఏదో డోస్ లేపుతున్నారు. ఉన్నతి లేనట్టు చూపిస్తున్నారు. అది ఇదని. అంటే ఒక ఆర్మీ పర్సన్ సెలబ్రిటీస్ అయితే వాళ్ళు చెప్పుకోవచ్చు. దివ్య అయితే నేను ఒక డాక్టర్‌నని అని క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. అంటే బర్నీ గారు నేను ఒక సినిమా యాక్టర్‌ని అని చెప్పుకోవచ్చు. తనూజ నేను సీరియల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక ఆర్మీ పర్సన్ మాత్రం నేను ఆర్మీ పర్సన్ అని చెప్పుకోకూడదు. బయట దాని గురించి గాని ఎవరన్నా ఒక వీడియో చేస్తే మాత్రం ఒక ఆ థంబ్‌నెయిల్‌లో ఒక ఆర్మీ పర్సన్ అని పెడితే మాత్రం అది తప్పనమాట. అలా పెట్టకూడదు. అలా పెడితే సింపతి రూపంలో ఓట్లు ఎక్కువ పడుతున్నాయని. ఏమన్నా అసలు ఏమన్నా ఉందా అండి? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా అనుకోవడం అసలు తప్పా రాగా దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. దీని గురించి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కార్డ్ వచ్చేసి కళ్యాణ్‌కి ఉండబోతుంది. కళ్యాణ్‌కైతే ఖచ్చితంగా ఉండబోతుంది అనే న్యూస్ అయితే వస్తుంది. ఎందుకుంది అంటే కళ్యాణ్‌కి క్లియర్ కట్‌గా ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు రీతుతో వచ్చిన డిస్కషన్‌తో తప్పు నాదే. టీమోన్ పవన్‌ది కాదు. నేనే నీ మీదకొచ్చాను. అక్కడ టీమోన్ పవన్ తప్పేమి లేదు. నాగార్జున సార్ అరిచినా గాని నేను నాగార్జున సార్‌కి చెప్తాను. టీమోన్ పవన్ తప్పేమి లేదు. నాదే ఉంది సార్ అక్కడ తప్పని క్లియర్ కట్‌గా చెప్తానని అయితే చెప్పడం జరిగింది. ఇంక కళ్యాణే ఒప్పుకున్నప్పుడు ఇంక టీమోన్ పవన్‌ని నాగార్జున సార్ అనడానికైతే ఏ ఛాన్సు లేదు. అండ్ కళ్యాణ్‌తో నాగార్జున సార్ చెప్పబోయే పాయింట్‌లేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్‌నైతే 'బిగ్ బాస్' ప్రాపర్టీస్‌ని అసలు ఏమి చేయకూడదు, తన్నకూడదు. అది మనకి తెలిసిందే. కానీ 2 టైమ్స్ అయితే తన్నడం జరిగింది. అదొక ఫ్లోలో జరిగింది ఓకే. కానీ ఏది జరిగినా ఏం కానీ ప్రాపర్టీస్‌నైతే తన్నకూడదు. అది ఫస్ట్‌లోనే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చేటప్పుడే వీళ్ళకి క్లియర్ కట్ చెప్తారనమాట. కొన్ని రూల్స్ చెప్పి పంపిస్తారు లోపలికి. దాంట్లో పర్టిక్యులర్‌గా ఈ రూల్ అయితే ఉంటుంది. ప్రాపర్టీస్‌ని టచ్ చేయకూడదు, తన్నకూడదు, ఏమి చేయకూడదు, పగలగొట్టకూడదని. అలా చేయడం జరిగింది కాబట్టి పెద్ద క్లాసే ఉంటుంది. ఇంక ఆ తర్వాత అనవసరమైన ఇష్యూ. ఆల్రెడీ తన నామినేషన్ అయిపోయింది. ఏదో ఇమ్మాన్యుయల్‌కి అండ్ డీమోన్ పవన్‌కి జరుగుతున్న ఇష్యూలో కావాలనే పోయి అక్కడ ఎక్కువ చేసేసి, అనవసరంగా ఎక్కువ చేసి, తర్వాత నార్మల్‌గా నామినేషన్స్ అయిపోయాక ఏదో నార్మల్‌గా మాట్లాడుంటే అయిపోయేదనిపించింది డీమోన్ పవన్‌తో. అక్కడ మాట్లాడడం వల్ల మళ్ళీ రీతు కూడా వచ్చింది. రీతుకి పైకి పైకి వెళ్ళడం, వీళ్ళందరూ దూరం చేయడం, ఇది పెద్ద ఇష్యూ అయింది. దీని గురించి కూడా నువ్వేమైనా రౌడీ షీటర్ అనుకుంటున్నావా? అమ్మాయిల మీదకి వెళ్తున్నావు. నువ్వేదో మిలిటరీ మ్యాన్ మళ్ళీ మిలిటరీ మ్యాన్ అని చెప్పావు. ఇలాగనే వెళ్ళొచ్చా? అని దీని గురించి గూడా ఒక నాగార్జున సార్ అయితే క్లాస్ అయితే గట్టిగానే ఉంటుందనిపిస్తుందనమాట. చూడాలి. అసలు అప్‌డేట్ అయితే వస్తుంది. రెడ్ కార్డ్ అంటే హౌస్ నుంచి బయటికి పంపించేదేముండదు. కాపోతే కొంచెం భయపెట్టడానికి ఆ రెడ్ కార్డ్ అయితే ఇస్తారు. మేబీ సజ్జన గారికి కూడా ఇవ్వచ్చు. సజ్జన గారు తెలిసిందే. అనవసరమైన తను ఊహించుకొని మాట్లాడుతుంది. అక్కడ ఏం అలా జరిగింది ఒక 10% అయితే వాళ్ళు కూర్చొని మాట్లాడే ఇష్యూలో కళ్యాణ్ కూడా వస్తాడు మధ్యలో. ఆ ఇష్యూ అంతా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ డీమోన్ పవన్ అలిగిపోవడం, మళ్ళీ వీళ్ళిద్దరు కొంచెం గొడవలు అదంతా చూసాము. అక్కడ తను వాళ్ళిద్దరేదో నార్మల్‌గా మాట్లాడుకుంటే, తనేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడుతుందనమాట. అలా ఒక అమ్మాయి గురించి మాట్లాడడం తప్పనిపిస్తుంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూసే షోలో అలా ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడైతే అది కరెక్ట్ కాదనిపించింది. దాని గురించయితే నాగార్జున సార్ గట్టిగానే మాట్లాడతాడు. ఇంకిది కళ్యాణ్‌కైతే గట్టిగానే ఉంటుందనిపిస్తుందండి క్లాసు. అది బయట నుంచి ఏదైతే అప్‌డేట్ వచ్చిందో దాని గురించే చెప్తున్నాము. ఇంకోటేంటంటే బయట చాలా మంది తనుజ ఫ్యాన్సో, మరి ఎవరి ఫ్యాన్సో, అండ్ టీమాన్ ఫాన్ ఫ్యాన్సో, బర్నీ గారి ఫ్యాన్సో ఎవరో తెలీదు గానీ, ఆర్మీ మ్యాన్ కళ్యాణ్‌ని ఒక ఫోటో పెట్టేసి ఆర్మీ మ్యాన్ అని పెడితే ఇంక దాని కింద కామెంట్స్ అన్నమాట. సింపతి రూపంలో చేస్తున్నారు. తను చేసొచ్చింది ఒక 3 మంత్సే. దానివల్ల ఇంత హైప్ ఇవ్వడం అవసరమా? దానివల్లే ఏదో ఓటింగ్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్‌కొచ్చేసరికి ఓటింగ్ పెంచాలని, ఏదో ఆర్మీ అనేసి, సోల్జర్ అనేసి ఏయేయో పెడుతున్నారు అని చాలా మంది చెప్తున్నారు. అంటే నేను ఇందాక చెప్పాను గదా! అది. అంటే వాళ్ళైతే ఇప్పుడు సెలబ్రిటీస్ అని చెప్పుకోవచ్చు. ఒక దేశానికి సేవ చేసిన మనిషి మాత్రం నేను ఆర్మీ మ్యాన్ అని చెప్పుకోకూడదనమాట. జస్ట్ ఇదంతా ఒక సెల్యూట్ చేసినందుకు వచ్చిందనమాట. క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. ఇలాంటి దాంట్లో తప్పేం లేదు. నెగటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. ఇప్పుడు అదే కళ్యాణ్ ఒక ఫిఫ్త్ ప్లేస్‌లోనో, సిక్స్త్ ప్లేస్‌లోనో ఓటింగ్‌లో ఉండి, ఇలాగే ఆర్మీ మ్యాన్ అని చెప్పుంటే ఎవరు మాట్లాడడనమాట. ఎవడు మాట్లాడడు. ఎలాగో లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఏం చేసుకుంటే మనకేంలే అని.
అసలు తనూజకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు తనూజకి సపోర్ట్ చేస్తున్నారు? తనూజ హౌస్‌లో మీకు తనూజ టాస్క్‌లు నచ్చాయా? ఆర్ట్ నచ్చిందా? లేకపోతే తను వే ఆఫ్ బిహేవియర్ నచ్చిందా? అసలు లేకపోతే యాక్ట్రెస్ అని ఆ 'ముద్దమందారం' సీరియల్ చేసినందుకు నచ్చిందా? అసలు ఏం నచ్చింది తనూజలో? ఖచ్చితంగా దయచేసి కామెంట్ అయితే చేయండి. నాకైతే ఫస్ట్ 2 వీక్స్‌లో తనూజదైతే ఏమీ లేదనిపించింది ఆట. దాని తర్వాత తన ఆట మార్చుకొని అదా బాండింగ్ నాన్న బాండింగ్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే ఎక్కువగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్‌లో ఒక 2 వీక్స్ వచ్చేసి శ్రీజ మనకి అనవసరమైన విషయాల్లో వెళ్ళేది కదా! అలాగే తనుజ అనిపించింది. ఏంట్రా ఈ అమ్మాయి ఇష్యూ కాకపోయినా మధ్యలో తిరుగుతుంది కదా! అనిపించింది. తర్వాత మార్చుకొని ఆ కిచెన్ డ్యూటీ నీట్‌గా చేసుకోవడం, తన పని తను చేయడం, టాస్క్‌లు ఏమన్నా వచ్చినప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఫస్ట్ టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు టెన్షన్‌గా ఫీల్ అవుతుంది. మొత్తానికైతే లాస్ట్ టాస్క్ ఓడిపోయాక ఏడుస్తుంది. ఎమోషనల్ అయిపోతుంది. ఫుల్ ఏడుస్తుంది. అదే టెన్షన్ పడకుండా నీట్‌గా క్లియర్ కట్‌గా ఆడుంటే మేబీ ఆ ఫోర్త్ వీక్‌లోనో, ఫిఫ్త్ వీక్‌లోనో అప్పుడే కెప్టెన్ అవ్వాల్సింది. అప్పుడు అక్కడ ఒక దివ్యకి, మన తనుజకి కెప్టెన్సీ టాస్క్ నడుస్తది కదా! ఆ కెప్టెన్సీ టాస్క్‌లో గూడా దాన్ని కొంచెం అన్‌లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది దివ్య సైడ్ ఎళ్తారు కాబట్టి దివ్య అయితే గెలవడం జరుగుతుంది. అలా టాస్కుల్లో గూడా పెద్దగా తనుజ అయితే ఆడింది లేదు. ఫస్ట్‌లో కొంచెం టెన్షన్‌గా ఫీల్ అవ్వడం, లాస్ట్‌లో చూసుకున్నట్లయితే కొంచెం ఫీల్ అవ్వడం అదంతా చూసాము. అండ్ బాండింగ్ ఓకే. అండ్ మధ్యలో ఇది చూసాం. మెయిన్ ఇక్కడి నుంచి నెగెటివిటీ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయిందంటే, అంతమంది సపోర్ట్ ఇచ్చినా గాని తనూజకి, నాకెవ్వరు సపోర్ట్ ఇవ్వలేదు. నా ఓన్ గేమ్‌తో నేనే గెలిచాను అని చెప్పడం అనేది చాలా తప్పనిపించింది. అది ప్రతి ఒక్కరికి తెలుసు. హౌస్‌లో ఉండే భరణి గారైతేనే, కళ్యాణ్ ఎస్పెషల్లీ కళ్యాణ్, డీమాన్ పవన్, రీతు ఇక ఒక్కరినే కాదు. హౌస్‌లో ఉండే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా తనూజకి హెల్ప్ చేశారు. మెయిన్ ఆ టబ్బు టాస్క్ ఒకటి నడుస్తుంది కదా! నీళ్ళల్లో పడుకొనుంటే వాళ్ళు నీళ్లు పొయ్యాలన్నమాట. పక్కనే ఆ టబ్బున్నా గాని ఇమ్మోనియేల్ ఆ పక్క తనూజ టబ్బులో పోయకుండా ఎక్కడో ఉన్న డీమాన్ పవన్ టబ్బులో పోయి నీళ్లయితే పోస్తాడన్నమాట. కానీ ఇమ్మోనియేల్ ఎక్కడా గుర్తించలేదు. అక్కడి నుంచే ఇమ్మోనియేల్ గూడా చాలా సార్లు నామినేషన్ గూడా చేయడం జరిగింది. నేను నీకు ఎన్నో సార్లు హెల్ప్ చేసినా కానీ నువ్వు నన్ను గుర్తించలేదు అని క్లియర్ కట్‌గా చాలా సార్లు పాయింట్స్ చెప్పడం జరిగింది. అక్కడ మళ్ళీ ఆ బోట్ మీద పెట్టేటప్పుడు ఏదైతే నాకు ఎవరు చేయలేదని అక్కడే గాని నాకు ప్రతి ఒక్కరు హౌస్‌లో ఉండే ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఈ బోట్‌లో నేను ఒక పర్సన్‌ని పెట్టలేను అని చెప్పుంటే చాలా బాగుండేదనిపించింది. మీకెంతమందికి అనిపించిందో దయచేసి కామెంట్ అయితే చేయండనమాట. తనూజ పరిస్థితి అయితే అలా ఉంది. అందుకే చెప్పాను. తనూజ ఫ్యాన్స్ అసలు తనూజకి ఏం చూసి ఓటేస్తున్నారు? అసలు తనూజ ఆట ఏం నచ్చింది మీకు? లేకపోతే అదే 'ముద్దమందారం' సీరియల్ యాక్ట్రెస్ అని, లేకపోతే తన వే ఆఫ్ బిహేవియర్ బాగుందనా? తన టాస్క్‌లు బాగా ఆడుతుందనా? ఏ రకంగా అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఇప్పుడు ప్రస్తుతానికి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లోకెళ్తున్నాడు. కొంచెం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాడు. ఏదైతే వాళ్ళ నాన్నగారొచ్చి ఓటింగ్‌కి చాలా దగ్గర చేసి వెళ్ళిపోయాడు. మనకి కప్పొద్దు, జనాల్ని గెలుచుకోవడం ముఖ్యం అని ఎవరిని మోసం అయన్నీ క్లియర్ కట్‌గా వాళ్ళ నాన్నగారైతే చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ 5000 ఓట్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారే ఇది ఆ 5000 ఓట్స్ పూడ్చారు అని క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. అక్కడి నుంచి ఏదైతే కళ్యాణ్ ఇప్పుడు టాప్‌లోకి వచ్చాడో అక్కడి నుంచే నెగటివిటీ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సింపతి రూపం ఆర్మీ మ్యాన్ అని పెట్టినా ఇది సింపతి రూపంలో పెడుతున్నారని చెప్పని ఏదైనా ఒక జెన్యూన్‌గా మాట్లాడింది ఒక వీడియో పెట్టినా కానీ, లేదు మీరు కావాలనే ఒక ఫేక్‌గా పెడుతున్నారు అని మరి ఎందుకు ఒక సెలబ్రిటీని ఇంత సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఒక కన్నడ యాక్ట్రెస్ అంటే కన్నడ యాక్ట్రెస్ అయన్నీ కాదు. కాపోతే అంటే ఒక నార్మల్ పర్సన్‌ని, ఒక ఆర్మీ నుంచి వచ్చిన పర్సన్‌ని మరి గెలవద్దు వీళ్ళు అంటే ఒక తనుజనే గెలవాలి, ఒక సెలబ్రిటీనే గెలవాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారంటే జెన్యూనిటీ ఇక్కడ సెలబ్రిటీ కాదు, కామన్ మ్యాను కాదు. వాళ్ళు ఆడే విధానం ఎలా ఉంది? ఫస్ట్ నుంచి ఎవరు జెన్యూన్‌గా మాట్లాడుతున్నారు? టాస్క్‌ని ఎవరు కరెక్ట్‌గా ఆడుతున్నారు? బాండింగ్స్, సేఫ్ గేమ్స్ ఏమి పెట్టుకోకుండా ఒక మంచి ఫ్లోలో ఎవరు పోతున్నారు? దీన్ని చూసి మనం ఓటింగేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒక ఆర్మీ పర్సన్ అనో, లేకపోతే ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనో, ఒక సీరియల్ యాక్ట్రెస్ అనో ఇయన్నీ కాదనమాట. దీని పరంగా నువ్వు ఏ పరంగా మనం చూసుకున్నా గాని ఫస్ట్ ఒక 2 వీక్స్ కళ్యాణ్ అయితే ఓదార్పు యాత్రలైతే చేయడం జరిగింది హౌస్‌లో అమ్మాయిలు. అది అందరికీ తెలుసు. ఓటింగ్ తగ్గింది. ఎలిమినేషన్ రౌండ్ వరకు కూడా పోవడం జరిగింది. తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి తను ఆడే విధానం కెప్టెన్ అయ్యి మంచిగా కెప్టెన్సీ చేసి ఆ టాస్క్‌లు ఆడే విధానం కానీ, తన వే ఆఫ్ బిహేవియర్ కానీ మొత్తం మారింది. అక్కడి నుంచే తన ఓటింగ్ అయితే పెరుగుతూ వచ్చింది. లాస్ట్‌లో వాళ్ళ నాన్నగారొచ్చి ఆ మిగతా ఓటింగ్‌ని కూడా పెంచేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఓటింగ్ ఆ కప్పనేది అసలు ఎవరు తీసుకుంటార్రా బాబు! అనేటట్టయితే ఉందన్నమాట. అలా వచ్చింది. మోస్ట్‌లీ 90% కళ్యాణ్‌కే ఓట్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి. ఇంకా బయట ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అయిద్దో అంత ఓటింగ్ ఎక్కువైతే ఖచ్చితంగా పడుతుంది. అదనమాట చెప్పబోయేది.
ఇది ఎక్కువగా ఇదైతే సెల్యూట్ చేసింది అండ్ ఆర్మీ పర్సన్ చెప్పుకునేదైతే చెప్పుకునే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. హౌస్‌లోకొచ్చే ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. దానివల్లే వాళ్ళకి ఓటింగ్ పడుతుంది. ఇంకా కళ్యాణ్ చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు కూడా ఏమి చెప్పుకోలేదన్నమాట. నేను ఆర్మీ పర్సన్ అని ఎక్కడా కూడా తీయలేదు హౌస్‌లో. ఒక సెల్యూట్ చేసినందుకు అంత ఇష్యూ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దీని గురించి ఎవరన్నా ఇష్యూ చేస్తే అది కళ్యాణ్‌కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా ఓటింగ్ కూడా పొయ్యో కొద్ది ఎక్కువైతే పడుతుంది. మీరు వీడియో చూసేవాళ్ళు తనూజ ఫ్యానా? లేకపోతే కళ్యాణ్ ఫ్యానా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అండ్ ఎందుకు చేస్తున్నారు? మెయిన్ అసలు ఎందుకు చేస్తున్నారు? అసలు వాళ్ళలో అంటే వాళ్ళు ఆడే విధానం నచ్చిందా? లేకపోతే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ నచ్చిందా? దేని గురించి ఏం నచ్చిందో దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఖచ్చితంగా వీడియో ఎండ్ అయ్యేటప్పుడు లైక్ అయితే చేయండి. కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా చాలా వస్తాయన్నమాట. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.